గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది కల్కి 9th డే షేరు. ఎక్సలెంట్గా ఉంది. సినిమా కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అంటే విజువలైజేషన్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మన తెలుగు హీరోల్లో ఒక అల్లు అర్జున్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అండ్ ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, నార్త్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు రజనీకాంత్ గారికి ఎలా మార్కెట్ ఉందో తమిళనాడు ఇండస్ట్రీలో ఆయన, అలాగే యాష్ గారు కర్ణాటకలో సాలార్ కాదు కేజీఎఫ్ 1 or 2లో ఆయన మంచి మార్కెట్ సంపాదించారు. అలాగే తెలుగులో కూడా ప్రభాస్ గారు బాహుబలి గారి నుంచి మంచి మార్కెట్ సంపాదించారు. ఈవేళ మనం గొప్పగా చెప్పుకునే విషయం ఇది. ఎందుకంటే తెలుగులో ఈ వరకు ఢిల్లీ వెళ్తే తెలుగు ఫొటోస్ ఉండేవి కదండి. అలాంటిది ఇప్పుడు తెలుగు ఫొటోసే మెయిన్. అక్కడ ఏఎన్ఆర్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ అలాంటివి ఎవ్వరీ ఉండేవి కదండి. అన్నీ కూడా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కానీ వాళ్ళు కూడా ఇక్కడ గెస్ట్ రోల్ చేస్తున్నారు. అంటే సల్మాన్ ఖాన్ కానీ చిరంజీవి గారి మూవీలో చేశారు. అలాగే లూజిఫర్ రీమేక్ చేశారు, దాంట్లో చేశారు. అలాగా చాలా సినిమాల్లో అమితాబ్ బచ్చన్ గారు కూడా వకీల్ సాబ్లో గెస్ట్ రోల్ చేశారు. అలా చాలా మూవీస్లో చేయటం ఇది గొప్ప విషయం. అలాగే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్, హిందీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాకి. అలాగే ఫలితం 5 రాష్ట్రాల్లో కోట్ల వరకు షేర్లు చేసింది. 100 కోట్లు 5 రాష్ట్రాల్లో వదిలేసింది. వరల్డ్ వైడ్గా 16 కోట్లు రాబట్టింది. తద్వారా ప్రభాస్ సినిమా బడ్జెట్ ఇంకా ఇప్పుడు 500 కోట్లు తీయరనుకో, నెక్స్ట్ ట్రిప్ 1000 కోట్లు తీయచ్చు, తర్వాత 2000 కోట్లు తీయచ్చు. అలాగే ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ ఒక రేంజ్లో వెళ్తున్నారు ఆయన. ఇది మనం గొప్ప విషయం కింద మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సక్సెస్ అన్నది అద్భుతం. ఇది ఎంత అద్భుతం అంటే షేర్ పరంగా ఈ సినిమా నైజాంలో 65 కోట్లు 9వ రోజు కలెక్షన్స్, సేడంలో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లు, అలాగే తెలుగులో 168 కోట్లు వదిలేసింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు. అలాగే సూర్య గారి సినిమా కూడా తమిళియన్, ఆయన సినిమా కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. విజయ్ గారికి మంచి మార్కెట్ ఉంది. అలాగే మన రజనీకాంత్ గారు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తానంటారు. అది ఇప్పుడు కూడా వాడుతున్నారు. అంటే ఇది ఏంటంటే టాలెంట్ ఉన్నది వాళ్ళు అలాగే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఈయన కూడా ప్రభాస్ గారు కూడా టాలెంట్తో మంచి హిట్లు కొట్టారు. అలాగే హిందీలో 85 కోట్లు, అలాగే కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు, మొత్తం 300 కోట్లు బిజినెస్ జరిగింది ఈ సినిమా స్పందన కూడా ఒక రేంజ్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా 16 కోట్లు రాబట్టింది. అంటే 5 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది 9వ రోజునే, ఓన్లీ 9వ రోజునే, మొత్తం కలిపి కాదు. దీని బుజ్జి అనే ఒక కారుని కూడా రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. నిన్న వైజాగ్ వచ్చింది, అంతకుముందు కాకినాడ వచ్చింది, విజయవాడ వచ్చింది. ఇది గొప్ప విషయం. ఇది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంచిగా హిట్ కొట్టి ఎంత మంచిగా వెళ్ళటం తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా ఈ సినిమా ఉంది అని చెప్పుకోవచ్చు.